హాయ్. ఇదివరకు మా ఛానల్ ఎవరైనా చూడకపోయినా లేదా ఇదివరకు నా గురించి తెలియకపోయినా ఒకసారి ఈ ఛానల్‌లో గోల్డ్ సంబంధించి, సిల్వర్ సంబంధించి మనం ఇచ్చిన అడ్వాన్స్డ్ అనాలిసిస్ ఒకసారి చూడండి. నా పేరు సత్య సంతోష్, గ్లోబల్ మార్కెట్ ఎక్స్పర్ట్, సర్టిఫైడ్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్. ఇక్కడ నేను స్టాక్ మార్కెట్ సంబంధించి అడ్వాన్స్డ్ అనాలిసిస్ అండ్ మార్కెట్‌లో ఎవరు చెప్పని సందర్భంలో కూడా మనం అడ్వాన్స్డ్ అనాలిసిస్ అయితే ఇవ్వడం జరిగింది. గతంలో 29 జనవరి రోజు, ఆ తర్వాత గోల్డ్, సిల్వర్ సంబంధించి డిఫరెంట్ టైమ్స్‌లో అనాలిసిస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నారో లేదా వీడియో చూస్తూ ఉన్నారో కొద్దిగా ఓపిక్గా మేము ఇచ్చిన అప్డేట్స్ చూడండి. డోంట్ కామెంట్ నెగిటివ్లీ ఆర్ అజ్యూమ్ సంథింగ్ నెగిటివ్లీ. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అనాలిసిస్ అంటే ఏంటి, అసలు మార్కెట్లో ఎవరు రియల్ అనలిస్టులు, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. చాలా మంది ఏంటంటే ఎవరో మార్కెట్లో నెగిటివ్గా ఉన్నారని చెప్పి అందరూ నెగిటివ్ అని అనుకుంటూ ఉన్నారు. ఛానల్లో మేము ఇచ్చిన లైవ్ ప్రూఫ్స్ చాలానే ఉన్నాయి. ఓల్డ్ డేట్లో చేసిన వీడియోస్, పోస్టులు, తర్వాత వాట్సాప్ కమ్యూనిటీలో ఉన్న పోస్టులు, ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది, నేను ఇచ్చిన అనాలిసిస్ సక్సెస్ అనేది ఒక పాయింట్. రెండు, యాజ్ ఎ అడ్వైజర్గా, అనలిస్ట్గా మేము ఎంతవరకు ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాము. అండ్ మూడు, మార్కెట్లో అనాలిసిస్ అనేది ఎంత ఇంపార్టెంట్ థింగ్ అనేది ఆర్డినరీ ఇన్వెస్టర్స్ అర్థం చేసుకోవాలి. డబ్బులు ఉండేటప్పుడు మేము ఓన్గా డెసిషన్ తీసుకుంటాము, లేదా మాకు ఎవరైనా చెప్తే వాళ్ళ మాట వింటాం తప్ప అడ్వైజర్, అనలిస్టులు అక్కర్లేదు అనే ఒక మైండ్ సెట్ ఎంటైర్ సొసైటీలో ఉంది. నేను ఇక్కడ చెప్తే అది చాలా మందికి తప్పుగానే అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇది వాస్తవం. నేను చాలా మందిని చూశాను, లక్షల కోట్ల రూపాయలు ఉండేటప్పుడు ఇది మా డబ్బు, మా ఇష్టము, నాకు అన్నీ తెలుసు అనే ఒక మైండ్ సెట్లో చాలా మంది బిహేవ్ చేస్తూ ఉన్నారు. సో ఇలా చెప్తే నాకు నెగిటివ్గానే అనిపిస్తూ ఉంటుంది. కానీ అనాలిసిస్ అనేది అందరి పని కాదు, ఎవరి పని వాళ్ళు చేయాలి. ఇక్కడ మేము ఫుల్ టైం అనాలిసిస్లో ఉంటాము, డేటా ఇంటర్ప్రిటేషన్లో ఉంటాము. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఏది కరెక్టో అదే నేను చెప్తాను. ఏదో ర్యాండమ్గా ఏదో అనాలిసిస్ అయితే ఇవ్వను. ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాలి, నేను గత కొన్నాళ్ళుగా చాలా అనాలిసిస్ అయితే ఇవ్వడం జరిగింది. 29 జనవరి రోజు మార్కెట్లో ఎవరు చెప్పకపోయినప్పుడు కూడా మనం గోల్డ్, సిల్వర్ సంబంధించి అనాలిసిస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ అనాలిసిస్ ఇచ్చిన తర్వాత చాలామంది నెగిటివ్ కామెంట్ చేశారు. మీరు అదేదో అదొకటే పట్టుకుని చెప్తా ఉన్నారు, ఇంకా దమ్ముంటే ప్రూఫ్ చేయని చెప్పి ఎవరో కామెంట్ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను కంటిన్యూగా 4-5 రికమెండేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మండే, సాటర్డే ఇలా డిఫరెంట్ టైమ్స్లో రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. డిఫరెంట్ లెవెల్స్లో కూడా ఇవ్వడం జరిగింది. ఆ డేట్స్, ఈవెంట్స్ అన్నీ కూడా మీరు మన వాట్సాప్ కమ్యూనిటీలో చూడొచ్చు, యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. ఇక్కడ నేను కొన్ని కీ అనాలిసిస్ డేట్స్ ఇవన్నీ షేర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ మీరు ముందుగా చూస్తే 29 జనవరి రోజు తర్వాత మీకు చూస్తే గోల్డ్, సిల్వర్లో హెవీ ఫాల్ అయిన తర్వాత మళ్ళీ కొంత బౌన్స్ కనిపించింది. నేను సిల్వర్తో కంపేర్ చేసుకుంటే గోల్డ్లో హోల్డ్ చేయమని చెప్పడం జరిగింది. ఆ తర్వాత గోల్డ్లో మీకు కొంత ర్యాలీ అయితే రావడం జరిగింది. ఆ తర్వాత డిఫరెంట్ టైమ్స్లో మనం ఫెబ్ మంత్లో 2-3 సార్లు దానికి సంబంధించి అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దానికన్నా ముఖ్యంగా మీరు గమనిస్తే మార్చ్ 1 నేను మన వాట్సాప్ కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెట్టాను. ఇరాన్ వార్ వస్తుంది, ఈ వార్ వల్ల గోల్డ్, సిల్వర్ పెరిగిపోతాయని చెప్పి మీరు బై చేయొద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. చాలామంది వార్ వస్తే గోల్డ్ పెరిగిపోతాయని అనుకుంటారు, కానీ ఈ వార్ రివర్స్ అనమాట. అదే మీరు గమనిస్తే మార్చ్ 1 తర్వాత మీకు గోల్డ్, సిల్వర్లో ట్రెండ్ రివర్సల్ కనిపించింది, కరెక్షన్ కనిపించింది. ఈ రోజు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు గోల్డ్, సిల్వర్ పడిపోవడానికి రీజన్ ఇది అని చెప్పి, కానీ మనం ఆ రోజే చెప్పడం జరిగింది. ఈవెన్ నా ఛానల్లో నేను రిపీటెడ్గా చెప్పాను, ఏ డెసిషన్ అయినా కూడా మీరు ఉగాది తర్వాతే తీసుకోండి. ట్రెండ్ రివర్సల్ కానీ లేకపోతే కన్ఫర్మేషన్స్ అప్పుడే కనిపిస్తాయి మనకి, డ్యూ టు ఇరాన్ వార్ అవనివ్వండి, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లు అవనివ్వండి, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల. అవన్నీ కూడా మనం ముందుగా చెప్పడం జరిగింది. ఈవెన్ రీసెంట్ టైమ్స్లో కూడా రీసెంట్గా 19th ఉగాది రోజు కూడా మార్కెట్ సంబంధించి అప్డేట్ ఇచ్చాను. 20th మార్చ్ రోజు కూడా ఆ రోజు మార్కెట్ సంబంధించి అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. 23 మార్చ్ సంబంధించి కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. 23 మార్చ్ రోజు నిఫ్టీ మైనస్లో ఉంటుంది, గోల్డ్ మైనస్లో ఉంటుంది, సిల్వర్ 5-10% కరెక్షన్ అవుతుందని చెప్పి నేను 20 మార్చ్ ఫ్రైడే రోజు రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. సో ప్రతిసారి మనం అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ కీ పాయింట్, ఈ ఉగాది సందర్భము ఆ తర్వాత కూడా నేను ఒక కీ పాయింట్ చెప్పాను. గోల్డ్ వాల్యూ పడిపోవడానికి డిఫరెంట్ రీజన్స్ కారణమైతే అందులో ఇంకొక ప్రధానమైన కారణం సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ పర్చేస్ తగ్గడం, కొన్ని కంట్రీస్ గోల్డ్ని అమ్మడం. ఇది కూడా చాలా వరకు కీ రోల్ ప్లే చేసిందని చెప్పి నేను ఆ రోజు చెప్పాను. ఈరోజు మీకు మార్కెట్లో ఎక్కడైనా కూడా ఇదే టాపిక్ అయితే ఎక్కువగా ఉంటుంది. వాట్ మే బి ది థింగ్, ఇక్కడ క్రెడిట్ తీసుకుంటే చాలా మందికి నచ్చదు, కానీ యాజ్ ఏ అనలిస్ట్గా నేను చెప్పింది ప్రూఫ్ చేసుకోవడం నా యొక్క బాధ్యత. ఎవరైతే మా ఛానల్లో ఉన్నారో, ఎవరైతే మా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతూ ఉన్నారో, వాట్సాప్ ఛానల్ ఫాలో అవుతూ ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్పింది నిజమని చెప్పి తెలుసు. ఒకవేళ మీరు ఫాలో అవుతూ ఉంటే దయచేసి మీ యొక్క
ఫీడ్బ్యాక్ తెలియజేయండి. నేను చెప్పింది నిజమా కాదని చెప్పి మీరే చెప్పండి. మనం అడ్వాన్స్డ్ అనాలిసిస్ ఇస్తే చాలామంది ఆ టైంలో వినరు అని నేను చాలాసార్లు చెప్పాను. ఆ రోజు 29 జనవరి రోజు చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఆ తర్వాత చాలాసార్లు మనం సక్సెస్ఫుల్ అనాలిసిస్ ఇచ్చినా కూడా చాలామంది దాన్ని ఎక్కువగా యూజ్ చేసుకోలేకపోయారు. స్టిల్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ మైండ్ సెట్లు ఉన్నాయి. నేను సిల్వర్లో డౌన్ ట్రెండ్ ఉంది అని చెప్పినా కూడా చాలామంది సిల్వర్ కొనేస్తామా అని చెప్పి కాంటాక్ట్లోకి వచ్చారు. సో నేను ఎప్పుడు కూడా ఇదే చెప్తూ ఉంటాను, అనాలిసిస్ ఇవన్నీ కూడా కష్టం కాదు. కష్టమైనది ఏంటంటే సైకలాజికల్ మేనేజ్మెంట్. పీపుల్కి వాళ్ళ యొక్క సైకలాజికల్ మేనేజ్మెంట్ చేసే స్కిల్స్ ఉండవు. వేరే వాళ్ళు అది మేనేజ్ చేస్తారు, లేదంటే దాన్ని అడ్జస్ట్ చేస్తారు అంటే అది యాక్సెప్ట్ చేసే ఇంట్రెస్ట్ ఉండదు. ఆల్రెడీ తప్పుడు నిర్ణయాలతో అగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్ చేసిన చాలామంది ఆ తర్వాత ఆ నిర్ణయాలు తప్పని తెలుసుకొని సరైన పర్సన్కి ఆ గైడెన్స్ ఇచ్చేస్తే ఆ పర్సనే మీకు అడ్వైస్ బెస్ట్గా ఇస్తాడు. ఇప్పుడు నాకు ట్రెండ్ తెలుసు, సరైన టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం తెలుసు, ఇవన్నీ తెలుసు, కానీ కస్టమర్కి వస్తే ఆ పాయింట్ కస్టమర్ చాలా వరకు వినట్లేదు. ఈవెన్ నేను అదే చెప్తా ఉన్నాను, ఈవెన్ రీసెంట్ టైమ్స్లో కూడా నేను చాలామంది చూస్తూ ఉన్నాను, మేము ఆల్రెడీ గోల్డ్ సిల్వర్ కొన్నామంటే ఇప్పుడు మేము యావరేజ్ చేస్తామని చెప్పి రిపీటెడ్గా అదే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. యావరేజ్ చేయడానికి కొన్ని రేంజెస్ ఉంటాయి, కొంత టెక్నిక్స్ ఉంటాయి. ఎప్పుడు పడితే అప్పుడు యావరేజ్ చేసుకుంటూ పోకూడదు. పొరపాటున మీరు అనుకున్న రేంజ్ కాకుండా ఇంకా ఫర్దర్గా పడిపోతే ఆ ప్రైస్ కూడా మీరు యావరేజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఎప్పుడు పడితే అప్పుడు యావరేజ్ చేసుకోకూడదు. స్ట్రాటజీస్ వేరే స్ట్రాటజీస్ మనం అప్లై చేయొచ్చు, కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ డిసిప్లిన్ అనేది చాలా వరకు ప్రాబ్లం. ఇప్పుడు అనాలిసిస్ ఇవ్వకపోతే ఇవ్వలేదంటారు, ఇస్తే వినరు. సక్సెస్ అయింది ఇంకొక ప్రూఫ్ చేయంటారు, ఇంకొక 2 ప్రూఫ్ చేస్తే గొప్పలు చెప్పుకుంటున్నారు అంటారు. ఎంతవరకు ఈ నెగిటివ్ టాపిక్స్ మార్కెట్లో ఎక్కువగా ఉంటాయి. కానీ మనం ఇన్నిసార్లు సక్సెస్ ఇచ్చిన తర్వాత కూడా చాలామంది దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ యాక్సెప్ట్ చేసినా ఫాలో చేయరు. ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి మార్కెట్లో. ఇది కాకుండా మార్కెట్లో రిపీట్గా జరిగేది ర్యాండమ్గా మార్కెట్లో ఉన్న న్యూస్ని చాలామంది ఇంట్రెస్ట్గా వినడానికి ఇష్టపడతారు. ఇప్పుడు చాలామంది నేను చూశాను, నేను చెప్పిందంతా కరెక్ట్ నిజమని అనుకుంటా ఉన్నారు, కానీ మళ్ళీ మార్కెట్లో వేరే వాళ్ళు ఇలా అన్నారండి అలా అన్నారండి అని చెప్పి మళ్ళీ మాకు చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పిందే నిజమైనప్పుడు ఇంక వాళ్ళని నమ్మాలి. ఇప్పుడు 29 జనవరి ముందు చాలామంది బుల్లిష్గానే ఉన్నారు, సిల్వర్ 5 లక్షలు 6 లక్షలు వెళ్తుందని చెప్పి ఆ మైండ్ సెట్లో ఉన్నారు. ఆ తర్వాత క్రాష్ అయిపోయింది. సో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పి మళ్ళీ వాళ్ళ మాటే వింటూ ఉంటే అదే ట్రాప్లోకి వెళ్ళిపోతారు. సో ఇన్వెస్టర్స్ ఇప్పటికైనా కూడా అడ్వైజర్ని అనలిస్ట్ని పూర్తి స్థాయిలో రెస్పెక్ట్ ఇవ్వడం మంచిది. నేను ఎందుకు ఈ మాట మళ్ళీ చెప్తా ఉన్నానంటే, రియల్ టైంలో ఇది లేదు. రియల్ టైంలో ఎప్పుడు కూడా డబ్బులు ఉండేటప్పుడు రెస్పెక్ట్ ఎవరు, ట్రెండ్ అనుకూలంగా ఉంటే రెస్పెక్ట్ ఎవరు, పడిపోతే ఏంటి, పడిపోయింది మార్కెట్లో మాకు లాస్ వచ్చింది, ఆ లాస్ని మీరు కవర్ చేయండి. ఈ మైండ్ సెట్లో చాలామంది వాళ్ళ యొక్క టైంని వేస్ట్ చేస్తూ ఉన్నారు. అడ్వైజర్ అనేవాడు మీ లాస్ని కవర్ చేయడానికి లేడు, ఇక్కడ ఓవరాల్గా మీకు అడ్వాన్స్డ్ అనాలిసిస్ ఇవ్వడానికి ఉన్నాడు. మార్కెట్లో మీరు గమనించండి, కంపేర్ చేయండి. నేను మార్కెట్లో ఇచ్చిన అడ్వాన్స్ అనాలిసిస్ మీకు ఆల్మోస్ట్ ఎవరు కూడా ఇవ్వరు. నేను ఇక్కడ డేట్స్ మన కమ్యూనిటీలో ప్రూఫ్స్ కూడా ఇస్తూ ఉన్నాను. ఇంకొక పాయింట్, ఎవరైతే ఇదివరకు మా యొక్క కమ్యూనిటీలో జాయిన్ అవ్వలేదో మీరు కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఒకవేళ మీరు మా యొక్క ఇన్వెస్ట్మెంట్ జర్నీలో పార్టిసిపేట్ చేయాలి, మాతో పాటు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, రిస్క్ ప్రొఫైలింగ్ తర్వాత డిఫరెంట్ ప్రొడక్ట్స్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలని చూస్తే డెఫినెట్లీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మా యొక్క వాట్సాప్ నెంబర్ అయితే ఇక్కడ ఇస్తూ ఉన్నాను. నేను గోల్డ్ సిల్వర్ సంబంధించి చాలా వరకు మోస్ట్ అడ్వాన్స్డ్ అనాలిసిస్ అండ్ ఫండమెంటల్ థింగ్స్ కూడా మన ఛానల్ ఇదివరకే షేర్ చేశాను. ఒకసారి అవన్నీ చూడడానికి ప్రయత్నం చేయండి. అవన్నీ చూడకుండా వెంటనే కామెంట్ చేయొద్దు. అండ్ డోంట్ ఎక్స్పెక్ట్ మిరాకిల్స్. వెంటనే మిరాకిల్స్ జరిగిపోతేనే ఆశించొద్దు. అండ్ ఫండమెంటల్స్ అర్థం చేసుకోకుండా డెసిషన్ తీసుకోకండి. చాలామంది కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు, బేసిక్స్ కూడా అర్థం చేసుకోవట్లేదు. అది చాలా వరకు రాంగ్. బేసిక్స్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేను మళ్ళీ మీకు అదే చెప్తా ఉంటాను. సో ఇది 29th June 26 నుంచి 23rd March 26 వరకు మనం ఇచ్చిన అడ్వాన్స్డ్ అనాలిసిస్ యొక్క ప్రూఫ్స్. నేను ఈ వీడియో చేస్తున్న టైంకే మార్కెట్లో గోల్డ్లో ఒక బౌన్స్ బ్యాక్ అయితే కనిపిస్తూ ఉంది. డ్యూ టు ఇరాన్ వార్ సంబంధించి కొంత కూల్ ఆఫ్ అయితే అయ్యింది. సో రేపు మార్కెట్ నుంచి ట్రెండ్స్ అయితే కొంత చేంజ్ అవుతాయి. అయితే ఇది పర్మనెంట్ కాదు, టెంపరీ. దీనికి సంబంధించి కొత్త అప్డేట్స్ మళ్ళీ మన ఛానల్లో కానీ వాట్సాప్ కమ్యూనిటీలో కానీ షేర్ చేస్తూ ఉంటాను. సో మీరు అక్కడ జాయిన్ అయితే మీకు మార్కెట్ సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా మీకు అక్కడ వస్తాయి. థ్యాంక్ యూ. నేను మీ సత్య సంతోష్, సత్యమేవ జయతే.